శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. ఈ మంగళవారం ప్రత్యేకంగా మీరు శ్రద్ధతో చాలా అనుకున్న పనులన్నీ కూడా వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే 27 నక్షత్రాల్లో అతి శక్తివంతమైన నక్షత్రం శ్రావణ నక్షత్రం ఉంటుంది. అలాగే తిథి ఏకాదశి తిథి ఉంటుంది. చంద్రుడికి ఈరోజు నక్షత్రం తోడవడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు విజయవంతం చేసుకోవాలి. త్వరగా చాలా పనుల యందు అంటే ఆలస్యం అవుతున్న కొన్ని పనులు, ఇబ్బందులు జరిగిన చోట పరిష్కారం ఎతుక్కుంటూ వెళ్ళే చోట పరిష్కారానికి కానీ, అలాగే ఆర్థిక స్థితి డబ్బుల విషయాలలో కానీ త్వరగా మనం అప్పులు ఇవ్వాలి అనుకుంటే అప్పులు ఇచ్చేవాలి, లేదు రుణం తీర్చుకునేలాగా ఉండాలి. ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలని మనం ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యగా మనం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఈ శ్రావణ నక్షత్రంకి వచ్చేటప్పుడు 4వ రాష్ట్రాధిపతి స్థానంలోనే ఉండడం చాలా శక్తివంతంగా ఉంటాడు. గురువు యొక్క అనుగ్రహం చంద్రుడి పైన వీక్షణ పడడం వల్ల మనకు అమావాస్యకు అతి దగ్గరలో ఉన్నాము. చంద్రబలం కోల్పోయినా కానీ శక్తివంతంగా చివరి వరకు సహాయం చేయడానికే ఎక్కువగా కొన్ని నక్షత్రాల్లో ఉన్నప్పుడు చాలా సానుకూలంగా ఆయన అనుగ్రహం పొందగలుగుతాం. అందువల్ల ఈరోజు ప్రత్యేకంగా మనం మన వ్యాపార విషయాలలో కానీ నూతనంగా చేయాల్సిన కొన్ని కార్యక్రమాల్లో వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ఈరోజు ఉత్సాహంగా చాలా సంతోషంగా ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే విద్య విషయంలో చాలా ఆటంకాలు, మానసికంగా ఉన్నవాళ్ళు అనుకున్న చదువు చదవాలని ప్రయత్నాలు చేస్తున్నవారు ఖచ్చితంగా ఆ విద్యలోనే మీరు చేసుకోవడానికి అవకాశం ఉండే రోజుగా ఈరోజు ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైన విషయాలలో ప్రత్యేకంగా చాలా రోజులుగా కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని సమస్యలు ఈరోజు పూర్తిగా మీకు దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా మీ శత్రువర్గులే మిమ్మల్ని ఇబ్బంది కలిగించిన వారే మీకు సానుకూలంగా కొంచెం సహాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ రాశికైనా కొద్దిగా 6వ స్థానంలో గ్రహాలు బలం పొందినప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు అనేది కనిపిస్తుంటుంది. మంచి స్నేహితుడుగా ఉన్న వ్యక్తి మనల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. మనసులో ప్రేమించిన వ్యక్తులతో చాలా ప్రేమగా ఉన్నా ఏదో ఇబ్బందికరమైన సన్నివేశాల ద్వారా మనల్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతుంది. అందువల్ల ఒకే స్థానంలో 4 గ్రహాలు ఒక్క రాశిలోనే 6వ స్థానం. 6వ స్థానం అంటే అనుకోని వైద్య ఖర్చులు జరగడం, అనుకోని అప్పులు బాధలు తీర్చలేక మానసిక ఒత్తిడి పడడం, విమర్శనలను ఎదుర్కోవడం, ఇలాంటిదన్నీ కొద్దిమందికి జరుగుతూ ఉంటుంది. లేదా జరగబోతున్న వ్యక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థానంలో ఉన్న గ్రహాల ఫలితాల వల్ల ఇబ్బందులు అనేది మనకు కలిగిస్తూ ఉంటుంది. త్వరగా శని గ్రహాధిపతి 5వ స్థానాన్ని వీడడం జరగబోతుంది. ఎందుకంటే 5వ స్థానంలో నిలకడగా 2.5 సంవత్సరం పంచమ రాశి అంటే మీకు బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని, ప్రక్షుద్ధులని గమనించుకునే శక్తిని కానీ అన్ని విషయాల్లో కోల్పోయారు. దీనివల్ల మిశ్రమ ఫలితం, మానసిక ఒత్తిడి, విమర్శనలు, ఆర్థిక బాధలు అన్నీ మీకు కొద్దిగా కలిగినాయి. అందువల్ల ఇంకా అలాంటిదన్నీ ఇంకా మీకు మనసు తేజస్వంతమైపోతుంది. శనిగ్రహం వీడిన తర్వాత 5వ స్థానం సంపూర్ణంగా పూర్తిగా ఎటువంటి గ్రహాలు లేనందువల్ల మనసులో ప్రశాంతత ఉంటుంది. ఏదో పోగొట్టుకున్న ప్రేమ, అనురాగాలు మళ్ళీ పొందలేక మానసికంగా ఇబ్బందులు పడుతున్న సమయాలలో మీకు అలాంటి విషయాలన్నీ ఇంక మీట అలాంటివి జరగవు. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా
మానసిక ఒత్తిడి అనేది కనిపించదు. ఇంకా రాబోయే గ్రహాలన్నీ కూడా మార్పు కలగబోతుంది. ఆ స్థానంలోనే రాహుగ్రహం రాబోతున్నారు. 5వ స్థానంలో రాహు వచ్చినప్పుడు అధికారాన్ని కైవసం చేసుకుంటారు. రాజరికతనంగా అడుగులు వేయబోతున్నారు. ఎటువంటి కార్యక్రమాలైనా మీరు అనుకున్నట్లు జరగబోయే అవకాశం ప్రారంభమవుతుంది. అమావాస్య తర్వాత ఉగాది కొత్త పంచాంగం ద్వారా మన జీవితంలో కొన్ని మంచి శుభాలు జరగడానికి అవకాశం ప్రారంభమవుతుంది. అందువల్ల ఎన్నో రోజులుగా బాధల్లో, మానసికంగా తల్లి కొడుకు మధ్యలో ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, అన్న చెల్లెళ్ళ మధ్యలో తత్సమ సంబంధాలు తెగిపోయిన వారు, మానసికంగా విద్య విషయాల్లో కోల్పోయిన వారు, ఉద్యోగరీతిగా ఇబ్బందులు పడిన వారు అందరూ కూడా కోలుకోబోతున్నారు. త్వరగా మీకు అమావాస్య తర్వాత పంచాంగం ద్వారా కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. చాలా శక్తివంతంగా తులారాశి మొదటి స్థానంలో ఉండబోతుంది. ఎందుకంటే గురు 8వ స్థానాన్ని వీడి 9వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. అన్ని గ్రహాలు ఇంకా రాబోయే రోజుల్లో అప్పులు బాధలు తీర్చుకోవాలి, కొత్త ఆశయాలు నెరవేర్చాలి, కొత్త జీవితంలో అనుగ్రహం పొందడం, మనం అనుకున్న విషయాలలో విజయం పొందినప్పుడు మనసులో ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మీరు ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకంగా నక్షత్ర బలం, తిథి బలంగా ఉండడం వల్ల వివాహ విషయాలలో ఆలస్యం అవుతున్న వారికి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అంటే అంగారకుడు యొక్క అనుగ్రహం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆరోగ్యంలో ఇబ్బందులు ఉన్నవారు త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఏర్పడవచ్చు. శస్త్రచికిత్సలు ఆలస్యం చేయకుండా త్వరగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సంపూర్ణం నయం అవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కంటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. వైద్యులని సంప్రదించడం చేయండి. ఎందుకంటే రవి, శుక్ర, రాహువులు కలిసినప్పుడు కొద్దిగా కంటికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల త్వరగా మీరు దానిపైన శ్రద్ధతో చేసుకోండి. అలాగే నరాలకు సంబంధించిన విషయాలలో తలలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే నవగ్రహాలలో సంపూర్ణమైన బలం కలిగిన ఈ ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దైవ దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతుంది. త్వరగా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించండి. ఆలస్యం చేయకండి. కుటుంబంలో ఇబ్బందులు కానీ, బయట వ్యక్తులు ఇబ్బందులు కలిగించిన వారు కానీ కొంచెం సానుకూలంగా మీరు తెలివిగా ఎటువంటి గొడవలకు వెళ్ళకండి. ఎవరి జోలికి వెళ్ళకండి. మీ ధనాన్ని ఇంకొకరికి సహాయం చేయొచ్చు, కానీ జాగ్రత్తగా చేయండి. అలాగే సంతకాలు పెట్టేటప్పుడు కానీ, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఆర్థిక విషయం అనేది కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి.